ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఎన్ని ఇయర్స్‌లో డెవలప్ అవుతుంది? ఇప్పుడు తీసుకోవడం బెటరా? రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ల్యాండ్స్ ఏమైనా ఉండి, తర్వాత డెవలప్ అయిన తర్వాత వన్ సిటీస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తీసుకోవడం బెటర్ అంటారు? మన ఎస్టాబ్లిష్ అంటే రోజు రోజుకి రేటు మార్కెట్ వాల్యూ పెరుగుతుందే తప్ప కరెక్ట్. తగ్గడం అనేది ఎక్కడ ఉండదు. ఇప్పుడున్న మార్కెట్ అంటే ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. వన్స్ మనం ఇంతవరకు పెంచామంటే ఇక దాని తర్వాత అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికీ తగ్గదు, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు కానీ ఈ సంవత్సరం ఉన్న రేటు నెక్స్ట్ ఇయర్ ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఉన్న రేటు ఆ నెక్స్ట్ ఇయర్ ఉండదు, ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది, రోజు రోజుకి సిటీ స్ప్రెడ్ అవుతుంది, కానీ ఎక్కడ సిటీ తగ్గట్లేదు. సిటీలో ఇప్పుడు స్పేస్ లేదు. అండ్ సెకండ్, కానీ ఈ సంవత్సరం ఉన్న రేటు నెక్స్ట్ ఇయర్ ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఉన్న రేటు ఆ నెక్స్ట్ ఇయర్ ఉండదు, ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది, రోజు రోజుకి సిటీ స్ప్రెడ్ అవుతుంది, కానీ ఎక్కడ సిటీ తగ్గట్లేదు. సిటీలో ఇప్పుడు స్పేస్ లేదు. అండ్ సెకండ్, కానీ ఈ చూడాల్సింది సిటీ డెవలప్మెంట్ అవ్వాలన్నా కూడా రోడ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెవలప్ చేసేది రీజనల్ రింగ్ రోడ్. సో ఈ RRR అనేది ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా అన్ని విధాలుగా రోడ్ సర్వీసెస్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క గూడ్స్ అండ్ ట్యాక్సెస్, సో మెయిన్గా ఏంటంటే మనకి ఏదైనా కానీ సర్వీస్ అక్కడ వరకు రావాలి. కరెక్ట్. సో అలాంటప్పుడు రోడ్ సర్వీస్ మెయిన్ గా డెవలప్ చేసి ఎవ్రీథింగ్ వస్తుంది అక్కడ. సో ఎన్ని ఇయర్స్ చూడాల్సింది